నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కార్యాలయంలో 6వ క్లస్టర్ మహానాడును ప్రారంభించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆటనగర్ అగ్ని ప్రమాద కారణాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం శ్రేణులకు మహానాడు పెద్ద పండుగ. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి. అంగళకుదురు కళ్యాణ మండపంలో మండల స్థాయి 2వ క్లస్టర్ మహాసభల్ని పరిశీలించిన నియోజకవర్గ పరిశీలకులు రాజేష్ అప్పసాని. బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మహానాడు 6వ క్లస్టర్ కార్యక్రమాలు నియోజకవర్గ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయ కార్యక్రమాలను నాయకులు, పార్టీ శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు. నియోజకవర్గ పరిశీలకులు అప్పసన్ రాజేష్, రాష్ట్ర పార్టీ నాయకులు కత్తెర సురేష్ కుమార్, కత్తెర హెని కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, గుమ్మడి భావన, దివి అనిత, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లవరపు విజయ్, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, అన్నం పిన్నారావు, క్లస్టర్ పరిధిలోని వార్డుల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆటనగర్ కెమికల్ గోడౌన్ లో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. బుధవారం ఆటనగర్ చేరుకున్న మంత్రి మనోహర్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. తీవ్ర ఉష్ణోగ్రత ఉన్న సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. త్వరితగతిన మంటలు పెరిగే లిక్విడ్ పెయింట్స్, థిన్నర్స్, ఇతర పదార్థాన్ని భద్రతా ప్రమాణాల ప్రకారం మాత్రమే నిల్వ చేయాలని తెలిపారు. ఆటనగర్ జరిగిన ఘటనలో భారీగా ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్ కు ఉపయోగించే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్ల వరకు నిల్వ ఉంచడం, తగు భద్రత లేకపోవడం పట్ల మంత్రి మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తంలో నిల్వ ఉంచడానికి సరైన అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, ఎన్ఓసీలు ఎందుకు లేవని ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని, చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మంత్రివర్యులకు మహిళలు వివరించారు. ఇకపై ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటనగర్ లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ జ్వలనశీల పదార్థాలు అక్రమంగా నిల్వ చేస్తున్నారో గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని తహసీల్దార్ గోపాలకృష్ణను ఆదేశించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్, ఎన్ఓసీ తప్పనిసరిగా ఉండేలా కఠిన నిబంధన అమలు చేయాలన్నారు. ఆటనగర్ అనేది వర్క్ షాపులు, చిన్న పరిశ్రమలు, కార్మికులకు ఉపాధి కల్పించే కార్యకలాపాల కోసం చేయబడింది కాదని, భారీ స్థాయిలో కెమికల్స్, లిక్విడ్స్ నిల్వ చేసే, ట్రేడింగ్ చేసే ప్రాంతంగా మారకూడదన్నారు. మంత్రివర్యుల వెంట తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డీఎస్పీ బి జనార్దన్ రావు, ఎంపీడీ అత్తోట దీప్తి, అగ్నిమాపక శాఖ అధికారులు, పలువురు జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ప్రమాదం అనేది అందరికీ తగిలే విధంగా అవుతుంది. ప్రమాదం మీ ఒక్కరికే కాదు కదా, మీ ఒక్క బిజినెస్కే కాదు కదా. బాధ్యత అనేది మీలో మీరు పెంచుకోవాలి. మీద ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా. కదా 48, 47.5 అవుతున్నప్పుడు ఎంత ఇబ్బంది, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీ వ్యాపారం కోసం మీరు నడిపించేసుకుందాం అని అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఏ మాత్రం ఫ్లేమబుల్ మెటీరియల్ ఉన్నా కూడా దాని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లా అంత ఉదాసీనతగా ఉండబాకండి అట్లా ఇమీడియట్ మాట్లాడతాం. ఎక్కడికి వెళ్దాం ఫస్ట్ మీరు దాని బ్యారికేడ్ ఇమీడియట్ చేయించండి. సాయంత్రంలో ఈ గారి మీద అయినట్టే మొదలు పెట్టండి. ఎందుకంటే మాకేం ప్రాబ్లం కాదు, ఇది ఊరు బయట పెట్టుకోండి. మేము కాదు అయ్యా పేలే వరకు పై వేసిపోతుందండి. మాకు మాత్రం అంత ఇబ్బంది అయిపోతుంది. అది ఇళ్లలో లేకుండా చేయండి. వేరే మాత్రం అది
మీరు ఇక్కడని కాదు, కొంచెం వెయిట్ పెట్టుకోండి, మేము కాదని అంటున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సరే. నిన్న మన సోమసుందరపాలెంలో ఉన్న ఆటోనగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి వాళ్ళ సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటోనగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను. ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఎటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషను, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటోనగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. ఆటోనగర్లో ఉపాధి కల్పించడానికి, చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటోనగర్ తప్ప ఈ స్టాకింగ్, స్టోరింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేము మనం అది. సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకుందాం. తెలుగుదేశం శ్రేణులకు మహానాడు పెద్ద పండుగని, ఆ పండుగకు ఐతనగర్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారని మాజీ మహిళా కమిషనర్ చైర్పర్సన్, పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక ఐతనగర్ లోని నన్నపనేని సీతారామయ్య కళ్యాణ మండపంలో 5వ క్లస్టర్ మహానాడు ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత ఐతనగర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు. మరో నాయకుడు నన్నపనేని సుధాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేశారు. మహానాడు ఆవశ్యకతను నాయకులు మీడియాకు వివరించారు. అనంతరం 5వ క్లస్టర్ మహానాడు ప్రాంగణానికి తరలి వెళ్లారు. ఈ క్రమంలో మంగళగిరి జాతీయ పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గ మహానాడు కార్యక్రమ పరిశీలకులు అప్పసన్ రాజేష్ తో కలిసి 5వ క్లస్టర్ మహానాడు నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగాన్ని లైవ్ ద్వారా తిలకించారు. భావోద్వేగంతో లోకేష్ చేసే ప్రసంగాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. అయితే నగర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కిశెట్టి వెంకటరావు, ఇతర వెంకట పూర్ణచంద్, రైతు నాయకులు ఇతర పూర్ణచంద్, జెట్టి రేణుక, నలకుర్తి రమేష్, అత్తూరి సతీష్ క్లస్టర్ పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 1983లో వారి తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన మధ్యలో మెదిలినటువంటి ఒక మొక్క, తెలుగుదేశం అనే మొక్కను నాటారు. అది మహావృక్షమైంది. అది అంతా కూడా ఆంధ్రదేశం అంతానే కాకుండా భారతదేశం కూడా విస్తరించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు. అనేక మంది ఆయన నాయకత్వం కావాలనుకున్నారు. అప్పుడు ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీ రామారావు గారు నారు పోసి మొక్కను నాటితే చంద్రబాబు నాయుడు గారు నీరు పోసి పెంచారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వచ్చాక వారు ఇంకా అభివృద్ధి చేశారు. కార్యకర్తలను పెంచుకోవడం జరిగింది. లక్షలాది మంది ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఓడినా గెలిచినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు నిలిచిపోతున్నారు. ప్రతి మహానాడు కూడా మనం పండుగలాగా చేసుకుంటున్నాం. ఈ మహానాడుకి ఏంటంటే పొదుపు దీనికోసం యుద్ధాలు జరగడం వల్ల ఇంధనం కొరత మూలంగా కొంత సహకరించాలని, సింపుల్గా ఉండాలని అక్కడక్కడ చేస్తున్నారు. మన తెనాల్లో ఐతానగర్లో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జెండా ఎత్తించడం మన వాళ్ళంతా కూడా చాలా బాగా కృషి చేశారు. అభినందనలు వారందరూ కూడా చంద్రబాబు గారి తరఫున, పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేయాలని చెప్పి పార్టీని ఎప్పటికీ కూడా బతికించుకోవాలని, పార్టీ మూలంగా మన యొక్క ప్రభుత్వమే కాదు రాజధాని కూడా ఏర్పడుతుంది. కొత్త రాజధాని వస్తూ ఉంది. అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఈ రాష్ట్రం విడిపోయింది. అయినా కూడా భయపడకుండా చంద్రబాబు గారికి మనం మద్దతు ఇచ్చాం. మధ్యలో చంద్రబాబు గారు
మరి ఒక ఓటమి చవి చూడటం వల్ల వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ రాజధాని కూడా వస్తూ ఉంది కాబట్టి త్వరితగతిన రాజధాని పూర్తి కావాలని, ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని, చంద్రబాబు గారి కృషికి తోడు మీరందరూ కూడా సహకరించాలని, పత్రికలు మీడియా బాగా సహకరిస్తుంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ పండుగ కార్యకర్తల్లో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుందనే మాట వాస్తవం. ఈ సందర్భంగా మరి ఒక పండుగ నెల్లూరులో జరపాలనుకున్న కార్యక్రమాన్ని యుద్ధం జరుగుతున్న కార్యక్రమం నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని సాంకేతిక విషయాలతో మరి ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఈ మహానాడును కూడా సాంకేతికంగా జరపాలి, అందరికీ అందుబాటులోకి రావాలి, అందరూ చూడాలి అనే భావంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానాడు గురించి రాజకుమార్ గారు చెప్పారు ఇప్పుడు అన్ని విషయాలు. మరి ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాముఖ్యతనిస్తూ ప్రక్షాళన చేస్తూ ఒక రకంగా మరి పేదరికాన్ని నిర్మూలన చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకువెళ్లాలనే భావనతో ఆయన చేస్తున్న కృషి, తరువాత తరంగా నారా లోకేష్ గారు వచ్చారు. వారు చేస్తున్న కృషిని మనం అందరం గమనిస్తున్నాం. మరి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి, ఆర్థికంగా మరి ముందుకు ఉండాలనే భావనతో చేస్తున్న కార్యక్రమాలని మనం చూస్తున్నాం. అందరం మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని మనం అందరం ప్రజల మధ్యలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా మరి కార్యకర్తలందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. ఇవాళ తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఇది 5వ క్లస్టర్. ఈ 5వ క్లస్టర్లో దరిదాపు 200 వరకు ఇక్కడికి ఈ మహానాడుకి వచ్చి ఈరోజు ఇక్కడ స్టేట్ ఆఫీసులో జరుగుతున్న మహానాడిని తిరిగిస్తూ ఇక్కడ అందరూ ఆదరించుకుని ఇక్కడ ఈ మహానాడు ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా మన రాష్ట్రం మొత్తం ఉన్న అన్ని క్లస్టర్లలో ఈరోజు ఇట్లాంటి మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు మేము తెనాలిలో మా కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఐతనార్ లింగారావు సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని అక్కడ పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించి తదుపరి అక్కడ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీగా నడుచుకుంటూ ఈ మహానాడు కళ్యాణ వేదిక దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ జెండా ఆవిష్కరించుకుని ఈ మహానాడు వేడుకల్లో పాల్గొనడం, అందరూ చాలా ఆనందంగా ఈ మహానాడిని ఎంజాయ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉందని చెప్పేసి మాకు వస్తున్న సమాచారం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా వారి మాటల్లో, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాటల్లో ఈరోజు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడులో ఈ ఆన్లైన్లో పాల్గొని ఎంతో ఈ పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ కట్టుబడికి ఈరోజు ఈ పార్టీ చూస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లక్షలుగా ఈ మహానాడిని పురస్కరించుకొని పార్టీకి సందాలు ఇవ్వటం, గత 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో మేము సేవ చేసుకున్నందుకు ఈరోజు ఈ పండగ చూసి ఎంతో సంతోషం ఏర్పరుస్తున్నాం. అంతకుముందు మహానాడు సెంటర్లో జరిగినప్పుడు ఒక మహా తిరణాలలాగా ఉండేది, ఒక తిరణాలు చేసుకున్న ఆనందం వచ్చేది. ఈరోజు ఈ ఆన్లైన్ కూడా మన సంక్రాంతి అయితేనేమి, క్రిస్మస్లు అయితేనే, రంజాన్లు అయితేనే, ఏ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు చేసుకునే పండగలు ఇళ్లల్లో ఊళ్ళల్లో చేసుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఈ మహానాడు చేసుకోవటం కూడా ఇది కూడా ఒక ఆనందం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం. రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లకు కూడా ఈ ఉత్సాహం ఇట్టాగే పనిచేసేసి స్థానిక సంస్థల్లో కూడా విజయ దుందుభి మోగిస్తుందని చెప్పేసి తెలుగుదేశం తెలియజేస్తూ పండుగ వాతావరణంలో మహానాడు 2 రోజుల ఉత్సవాన్ని క్లస్టర్ పద్ధతిలో జరుపుకునేందుకు స్థానిక నాయకులు సమాయత్తమయ్యారనే విషయం కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం శ్రేణులకు మహాపండుగైన మహానాడు వేడుకలు క్లస్టర్ పద్ధతిలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో 2వ క్లస్టర్ మహానాడు కార్యక్రమం క్లస్టర్ సమన్వయకర్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర ఆధ్వర్యంలో క్లస్టర్ మహానాడు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని
విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రసంగాల్ని తిలకించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులు అప్పసన్ రాజేష్ కార్యక్రమాలు పర్యవేక్షించి కార్యకర్తల స్థానిక నాయకుల ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రామ్, వీరమాచినేని వెంకటేశ్వరరావు, అలపర్తి సుధాకర్రావు, కనగల్ల శ్రీనివాసరావు, నూలుకుర్తి విజయ, అలపర్తి శ్రీకృష్ణ, అలపర్తి సుబ్బయ్య చౌదరి, క్లస్టర్ పరిధిలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మహానాడు సందర్భంగా తెనాలి 2 క్లస్టర్ అంగళకుదురులో జరుగుతున్న ఈ వేడుకలకి వందలాది మంది కార్యకర్తల సమక్షంలో పాల్గొనడం చాలా సంతోషకరం. తెలుగుదేశం నాయకత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా సరే శిరోధార్యంగా భావించే కార్యకర్తలు వాస్తవంగా నెల్లూరులో సంకల్పించిన మహానాడికి భిన్నంగా ఈరోజు హైబ్రిడ్ విధానంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లో స్థానికంగా ఉన్న కార్యకర్తలు, స్థానిక నాయకత్వం అందరూ కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేసిన ఈ మహానాడులో నేను ఇప్పటికీ ఇది 5వ క్లస్టరు. ఉదయం నుంచి నేను అన్ని క్లస్టర్లు పర్యవేక్షిస్తూ వస్తున్నా. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా అపాయింట్ అయిన నేను నిన్నటి నుంచి కార్యకర్తలు అందరితో మమేకం అవుతున్న నేపథ్యంలో ఒక పండగ వాతావరణంలో ఈ వేడుక నిర్వహణకి కార్యకర్తలందరూ కూడా సమాయత్తం అయ్యారు. అది ఇవాళ మనకి కళ్ళ ముందుకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపుకి స్పందించి పార్టీ నాయకత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తూ దశాబ్దాల తరబడి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా ఈ మహానాడు సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ తెనాలి పట్టణంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉదయాస్తమాన సేవ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక బాలాజీపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకొన్న కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడుకొండల స్వామికి 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించడం జరుగుతుందని, గానామృతం ముగింపు సందర్భంగా 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయాస్తమాన సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో అభిషేకం, తోమల సేవ, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణం, గరుడ సేవ, ఏకాంత సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అలాగే 30వ తేదీన గానామృతం ముగింపు కార్యక్రమానికి టీటీడీ ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమాపతి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వర, మడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, కోఆర్డినేటర్ అక్కల రామలింగేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా తెనాలిలో స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ గత 2 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి బాలాజీపట్నంలోని రియాడ్ ఎలక్స్ ఎదురుగా గల నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు ఈ నెల 31వ తేదీన ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని స్మరిస్తూ ఆ యొక్క ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున పౌర్ణమి గడియల్లో మనం యొక్క ఈ సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. యావత్ తెనాలి ప్రజలే కాకుండా పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసును దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాము. 31వ తేదీ ఆదివారం ఉదయం 5:15 సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే ఈ సేవ ఉదయాస్తమాన సేవలో ముందుగా సుప్రభాత సేవ, అనంతరము విశేషంగా అభిషేక కార్యక్రమం, అనంతరం తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం పౌర్ణమి గడియల్లో సాయంత్రం సంధ్యా సమయంలో 5:30 గరుడ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతాయి. ఈ ఏడుకొండల స్వామికి 7 సేవలు జరిగే ఇక ఉదయాస్తమాన సేవలో నమోదు చేసుకోవడం కోరుతున్నాము. అలాగే ఈ యొక్క 7 శనివారాల పాటు 7 పర్యాయాలు నిర్వహించే వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం కూడా ఈ నెల 30వ తేదీ శనివారంతో ముగిస్తుంది. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగాధిపతి అయినటువంటి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయన భూదానం యొక్క విశిష్టత గురించి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క 30-31 తేదీలో జరిగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుడు ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. 31వ తారీఖు జరిగే ఉదయాస్తమాన సేవలకు భక్తజనులందరూ హాజరయ్యి ఏడుకొండల స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ భూదాన విశిష్టతని తెలియజేస్తూ మన తిరుపతి నుంచి వచ్చే పండితులు వారు దానికి విశేషంగా చెప్పడానికి ముందుకొచ్చారు.
కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని అన్ని సేవల్లో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనందరి పండుగైన మహానాడు ద్వారా నాయకులు అందించే సందేశాన్ని ఆకళింపు చేసుకుని మహిళా యువత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అంగళకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో మండల స్థాయి 2వ క్లస్టర్ మహానాడు కార్యక్రమాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. మంగళగిరి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయం మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటున్న మహానాడు ఆవశ్యకతను వివరించారు. స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత ప్రధాన అంశంగా యువశక్తిని ప్రోత్సహించే విధానంతో మహానాడు నిర్ణయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అన్నారు. 1993 నుండి అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. మహానాడు కార్యక్రమం క్లస్టర్ విధానం ద్వారా నిర్వహించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్తను భాగస్వాములను చేసిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, యువత కోసం శ్రమించే నారా లోకేష్ విధానం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెమ్మసాని రవి, ఘట్టంనేని రామకృష్ణ, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి సంస్థ ఎండీ కరణం వెంకటేశ్వరరావు, కేసున కోటేశ్వరరావు, వీరవల్లి మురళి, బొద్దులూరి వేణు, గొల్లపూడి సాయిగిరి, జాలాది సిద్ధయ్య, అలపర్తి సిద్ధయ్య, మాజీ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, మండల స్థాయి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఏ రకంగా పాలన చేశారు, ఆ తర్వాత కాలంలో ఏ రకమైనటువంటి పాలన జరిగింది. అదేవిధంగా నేటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈ రోజున స్త్రీ సాధికారతకి, స్త్రీ శక్తి, ఈ సమాజం ఎదగాలి అంటే సమాజంలో సగభాగమైన మహిళల్లో ఒక శక్తి ఏ రకమైనటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్పాలనేది ఈనాటి మహానాడులో ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా యువత యొక్క శక్తి నిర్వీర్యం కాకుండా యువత శక్తి ఈ సమాజానికి అందించగలిగితే ఏ రకంగా అభివృద్ధి సాధించగలదు. వివేకానందుడు చెప్పినట్లుగా కొంతమంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని కాపాడటానికి అది సరిపోతుందని చెప్పినట్టుగా ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువశక్తి యొక్క అవసరం ఏమిటనేది చెప్పాలనేది ఉద్దేశం. కార్యకర్త ఏ రకంగా సంతోషంగా ఉండాలి, కార్యకర్త యొక్క కష్టాలని, నష్టాలని ఏ రకంగా గమనించాలి, ఆ నష్టాలని, కష్టాలని అధిగమించేలాగా కార్యకర్తని కార్యోన్ముఖంగా ఏ రకంగా చేయాలి, ఇదంతా కూడా ఈ రోజున ఉన్నటువంటి చర్చ. ఇది అంతా కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా అభివృద్ధి అనేది, అభివృద్ధికి చిరునామా ఏదైనా అంటే 1983 నుంచి కూడా అది తెలుగుదేశం. సంక్షేమానికి చిరునామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈ సమాజంలో సామాజిక న్యాయం జరిగేది ఎక్కడ అంటే అది తెలుగుదేశం పార్టీకి చిరునామా అని చెప్పి మనం చేస్తాం. ఈ అంశాలన్నీ కూడా అనేక సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగాన్ని కూడా ఉపయోగించుకుంటూ సమాజ అభివృద్ధిని, అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని, వీటిలన్నింటినీ సమ్మిళితమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈనాడు ఈ మహానాడులో జరిగే చర్చ అని చెప్పి, అలాంటి చర్చ ఈరోజు మనం అందరం కూడా ఆహ్వానించాలి. అంతేకాకుండా ఈ యొక్క మహానాడులో ప్రత్యేకత ఏంటంటే గతంలో కూడా ఆన్లైన్లో మహానాడు చేశాం, కానీ ఈనాడు ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనేలాగా క్లస్టర్ విధానాన్ని అనుసరించి 1875 క్లస్టర్స్లో అక్కడున్న నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి ఇది ఒక సహేతుకమైనటువంటి ఆలోచన. ఇది సాంకేతిక పరంగా మోడీ గారిని అనుసరిస్తూ ఈనాడు ఖర్చును తగ్గించడానికి ప్రయత్నించిన ఇంకొక వైపు నాణ్యానికి ఇంకో వైపు చూసినట్లయితే ఈనాడు కార్యకర్త యొక్క మనోభావాలకు అనుగుణంగా వారికి బలోపేతం చేయడానికి, కార్యకర్తలని నాయకత్వానికి ఆకర్షించడానికి, నాయకత్వం చేయమనే దాని దిశవైపుకి వెళ్తున్నటువంటి ఈ మహానాడు అందరం కూడా ఈ రోజున ఆహ్వానించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 10 క్లస్టర్స్ నాయకత్వానికి కూడా చాలా బ్రహ్మాండంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలని కలగజేసి 10 క్లస్టర్స్లో కూడా బ్రహ్మాండంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈనాడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో ఇవాళ 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ ఫంక్షన్ని ఇవాళ 4,000 రూపాయలకి ఇవాళ ఆ 4,000 రూపాయలు అందిస్తూ ఈ పార్టీ యొక్క ప్రదర్శనని ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే పార్టీగా, ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకునేది ఒకటే, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఒక మంచి లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఏ విధంగా పనిచేస్తున్నాడో మనం చూసాం. దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగోడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేష్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండాలి, లోకేష్ గారు నాయకుడు ఒక యువతకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజలు కోరుకునే దానికి భిన్నంగా ఇవాళ భారతదేశంలోని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో చంద్రబాబు నాయుడు యొక్క చేస్తున్న కృషిని తెలుగుదేశం పార్టీ క్యాడర్గా మేమందరం కూడా గర్విస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడే దాంట్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఆయనకి ఇచ్చే మద్దతులో కానివ్వండి, మేము నిరంతరం ఎన్టీఆర్ గారి ఆశయాల కోసం, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం, లోకేష్ గారి ఆశయాల కోసం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహానాడు యొక్క పండుగ రోజులో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ సమీపంలోని ఆలపాటి నగర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. నూతన ఆరోగ్య కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, ఎంహెచ్ఓ మొవ్వ యేసుబాబు, జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 5 వార్డులు 29, 30, 31, 32, 33 ఈ 5 వార్డులకి సుమారు 18,000 జనాభాకి ఒక అద్భుతమైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేసుకోగలిగాం. సుమారు 1,40,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసిన ఈ యూపీహెచ్సి సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసరు, దాదాపు 15 మంది సిబ్బంది, వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో మనకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ అంటే మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అయినా కానీ వీళ్ళకి రెగ్యులర్గా డయాగ్నోస్టిక్ టెస్ట్, మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఈసీజీలు, అదేవిధంగా బ్లడ్ టెస్ట్లు కూడా మనం వీలైనంత వరకు ఎక్కువగా వీళ్ళకి సదుపాయం కల్పించే విధంగా ఒక చక్కటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మనకి అందించిన ఈ సహాయం నిజంగా మనందరం కూడా గర్వపడే విధంగా ఈ పినపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో నేను డాక్టర్ గారు అడిగాను, ఇంకా మనం బేసిక్ ప్రైమరీ స్క్రీనింగ్లోనే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇంకా పెంచడానికి మనం ఏమైనా చేయగలిగితే తప్పకుండా ఎక్కువగా మనకి గైనకాలజిస్ట్, తర్వాత పీడియాట్రిషియన్లు, ఇంకా చిన్నపిల్లలు కూడా మనకి ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో అటువంటి సమస్య రాకుండా చూసుకునే అవకాశం కన్సల్టింగ్ డాక్టర్లు ఎవరైతే వస్తుంటారో వారానికి ఒక రోజు వాళ్ళు స్పెషలిస్టులు, ప్రత్యేకంగా గైనకాలజిస్టులుగా, అదేవిధంగా పీడియాట్రిక్స్లో ఈ 2 విభాగాలకి సంబంధించిన డాక్టర్లని ఎక్కువగా మనం పోస్ట్ చేసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇది స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ద్వారా ప్రాథమిక చికిత్స తక్షణమే అందే విధంగా మెరుగైన చికిత్స ప్రజలకి, వాళ్ళకి మరీ ఎక్కువ ఖర్చు కాకుండా ఇక్కడే మందుల సౌకర్యం, ఫార్మసీ కూడా ఏర్పాటు చేశారు, డయాగ్నోస్టిక్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి పాపం చాలామంది అక్కడ ఖర్చు పెట్టుకునే పరిస్థితి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. 18,000 జనాభా 29వ వార్డు నుంచి 33వ వార్డు వరకు అనే విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ప్రభుత్వ ఆసుపత్రి పైన తీవ్రమైన ఒత్తిడి మనకి ప్రతిరోజు వస్తుంది. మన ప్రాంతమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ మరింత మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా బిల్డింగ్ నిర్మాణంలో సహకరించిన మన సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వాళ్ళ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను.
ఆది జ్యేష్ఠ ఏకాదశి పర్వదిన నేపథ్యంలో వైభవంగా హనుమత్ వ్రత పూజలు సామూహికంగా భక్తులు నిర్వహించారు. స్థానిక కలపటి నగర్లోని సాయికుమార్ మందిరంలో కమిటీ వారు అర్చక స్వాములు చేసుకున్న సంకల్పం మేరకు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ప్రతి నెల ఏకాదశి పర్వదినాన్ని సామూహిక వ్రత పూజలు నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం అధిక జ్యేష్ఠ ఏకాదశి సందర్భంగా సామూహిక హనుమత్ వ్రతాలు నిర్వహించారు. నిజ జ్యేష్ఠ ఏకాదశి పర్వదినాన దత్తాత్రేయునికి ప్రీతిగా దత్త వ్రతాలు నిర్వహించనున్నట్లు అర్చక స్వాములు తెలిపారు. వేంపట సత్యనారాయణ సాయి హారతులు ఆలపించారు. పోయిన మాసం ఆరంభం చేసి వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి ఆరంభం చేసి ప్రతి నెలా కూడా ఏకాదశి రోజున ఒక్కొక్క ఏకాదశిని పురస్కరించుకొని ఒక్కొక్క వ్రతం చేయడం కార్యవర్గం వారు అర్చక స్వాముల వారు సంకల్పం చేసి ఉన్నారు. పోయిన వైశాఖ మాసంలో మాధవ మాసంగా ప్రసిద్ధి చెందినటువంటి వైశాఖ మాసంతో ఆరంభం చేసి శుభారంభంగా రమాసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆరంభం చేశాం. ఈ మాసం అధిక జ్యేష్ఠ మాసం, పురుషోత్తమ మాసంగా పిలువబడే అధిక మాసంలో హనుమత్ వ్రతాన్ని, హనుమత్ పూజని భక్తులందరి చేత కూడా ఆచరింపజేశాం. ఇట్లాగే ప్రతి నెల ఏకాదశి పర్వయందు ఒకసారి దత్తాత్రేయ వ్రతాన్ని, ఒకసారి హనుమత్ వ్రతాన్ని, ఇట్లా అనేక ఆయా తిథుల ప్రాశస్త్యాన్ని పురస్కరించుకొని భక్తులందరి చేత కూడా పూజలు, వ్రతాలు, హోమాలు యథాశక్తిగా భగవత్ప్రీతిగా భగవత్ కైంకర్యంగా జరపడానికి భక్తుల అందరి చేత కూడా సంకల్పం చేశాం. కావున భక్తులెల్లరూ కూడా మన దివ్య సాయి సన్నిధాన మందిరానికి దత్తాత్రేయ స్వామి దివ్య సన్నిధానానికి విచ్చేసి ప్రతి నెల ఏకాదశి ఎందు జరిగే ఈ వ్రత హోమాదుల్లో పాల్గొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ సద్గురు సాయి కుమార్ మందిర్లో సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వ్రతములు స్టార్ట్ అయినాయి. ఈ నెల అధిక జ్యేష్ఠ మాసమున హనుమత్ వ్రతం కార్యక్రమం జరిగినది. నిజ జ్యేష్ఠ మాసంలో కూడా గురువారం ఏకాదశి అయినది, చాలా విశిష్టమైనది. ఆ రోజు అనగా దత్తాత్రేయ వ్రతం జరుగుతుంది. కావున ఏకాదశి పర్వదినాన స్వామివారు వ్రతం జరుగుతున్న సందర్భంగా భక్త మహాశైలందరూ దేవస్థానంలోకి వచ్చి ఈ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా మనవి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత అండగా ప్రారంభమైన మహానాడు 9వ క్లస్టర్ కార్యక్రమాలను ఆత్మీయ అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. స్థానిక ఆలపాటి నగర్ సాయికుమార్ కళ్యాణ మండపంలో బుధవారం 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో సందడి వాతావరణంలో నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెమ్మసాని, ఘట్టంనేని రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొని ప్రత్యక్ష ప్రసార ప్రసంగాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు రావి కృష్ణమోహన్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి మహానాడు కార్యక్రమం కార్యకర్తల పండుగలో జరుపుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు ప్రధాన లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా క్లస్టర్ విధానంలో మహానాడు జరుపుకోవటం చాలా బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 9వ క్లస్టర్ పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ ఆలపాటి నగర్లోని సాయిబాబా గుడి కళ్యాణ మండపంలో వర్చువల్గా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అందరూ కూడా 9వ క్లస్టర్కి సంబంధించినటువంటి 6 వార్డులు ఏవైతే ఉన్నాయో 6 వార్డులో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అది యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే వార్డు కమిటీ సభ్యులందరూ, అనుబంధ కమిటీలు, అలాగే పార్టీ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జిల్లా కమిటీలో పదవుల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, అలాగే పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా దీనికి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి అలాగే ఈ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ జన్మదినం ఈ విధంగా జరుపుకుంటా ఉన్నాం. ఎప్పుడు మహానాడు రూపంలో జరుపుకుంటాం. ఈసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయిల్ కానీ ఈ విధంగా అన్నీ ఆదా చేయాలి. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దీని అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని దాన్ని అందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తూచా తప్పకుండా ఆచరించి మహానాడిని రద్దు చేసుకొని వర్చువల్గా మహానాడిని ఏర్పాటు చేసుకోవడం చాలా మా అందరికీ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఆలపాటి రాజా గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరుడైనటువంటి పెమ్మసాని రవి గారు కూడా వచ్చి 1 గంట సేపు కూర్చొని తర్వాత అంగల్కూతురు గ్రామం వెళ్ళారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా రేపు కూడా ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే రేపు అందరూ కూడా పార్టీ అభిమానులు, కార్యకర్తలు చాలా ఎక్కువగా ఈ 6 వార్డుల నుంచి కూడా అందరు అభిమానులు వస్తారు. రేపు కూడా ఘనంగా ఎన్టీఆర్ జన్మదినాన్ని జరుపుకొని రేపుతో మహానాడిని పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాం.
పట్టణానికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని ఆర్ఆర్ నగర్ మల్లెపాడు వెళ్లే మార్గంలో పురపాలక సంఘ నిధులు 30.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం రాత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఎంఏ శ్రీకాంత్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ప్రయోజనం దిశగా మైటీడీపీ యాప్ ద్వారా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెనాలివాసి డాక్టర్ ఆవుల చక్రవర్తికి అరుదైన గౌరవం లభించింది. పట్టణానికి చెందిన డాక్టర్ ఆవుల చక్రవర్తి మైటీడీపీ యాప్ వినియోగంలో ముందంజలో ఉన్న నేపథ్యంలో కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన సర్టిఫికెట్, ఎల్లో షర్టును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవుల చక్రవర్తి బుధవారం ఐతానగర్ క్లస్టర్లో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, అక్కిశెట్టి వెంకట్రావు, ఈదర పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వీఎస్ఆర్ కళాశాల వద్ద నుంచి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన కెనాల్ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణ సౌందర్యం, అభివృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కెనాల్ పరిసర ప్రాంతాలు అందంగా తీర్చిదిద్దడంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని మంత్రివర్యులు స్పష్టం చేశారు. ఒకటి వర్క్ మనం చేస్తున్నారు, మీరు వచ్చేనే డెవలప్మెంట్ కనపడే ఛానల్లో అట్లానే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు సమావేశంలో వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేసిన ప్రసంగం సభలో ప్రత్యేకతను సంతరించుకుంది. దళిత సంక్షేమం, దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం అంశాలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. దళితుల విద్య, ఉపాధి, ఆర్థిక పురోగతి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కూడు, గుడ్డ, నీడ అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దళిత విద్యార్థుల భవిష్యత్తు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలు, అక్రమ కేసులు, సామాజిక వేధింపులపై కూడా ఎమ్మెల్యే ఆనందబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శించారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతికతను వినియోగిస్తూ హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ఇంధన పొదుపు ఆలోచనకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో జూమ్ ద్వారా మహానాడు నిర్వహించటం చారిత్రాత్మక నిర్ణయమని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. వేలాది మంది కార్యకర్తలు ఒకేసారి వర్చువల్ విధానంలో పాల్గొనటం టెక్నాలజీ వినియోగంలో కొత్త దారిని చూపించిందన్నారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించినటువంటి పార్టీ. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలనే ధ్యేయంతో, అదేవిధంగా ముఖ్యంగా దళితులకి సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కనే
మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవానికి ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన ఇలా ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా NSFDC ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా వేలాది మందిని విదేశాలకు పంపించి చదివించిన, మొత్తం 27 పథకాలని దళితుల కోసమే ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వప్న నిధుల్ని పక్కాగా అమలు చేస్తూ ఆ రోజు 5600 కిలోమీటర్లు దళితవాడల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారథ్యంలో కన్వర్జెన్సీ నిధులతో 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందంటే చాలా గొప్ప విషయం. అది ఒక ప్రాపర్టీ క్రియేషను. ఆ రోజు దళితవాడల్లో ఇలా ఒక ఆస్తి ఆ రోజు పెంపొందింపజేశామంటే ఆ రోజు లోకేష్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా సగౌరవంగా చెప్పగలుగుతా ఉన్నా. ఒక్క విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం ఒక్కటి మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి దళితులకి నిజంగా సేవ చేసినటువంటి, నిజంగా అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తెలుగుదేశం పార్టీ విధానాలని ప్రతిరోజు ప్రజల్లో ఉంచే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నేను తప్పు చేశానే టైటిల్ తో తెనాల్లో 50వ టెలిఫిలిం చిత్రీకరిస్తున్నానని ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి తెలిపారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టైల్ రవి మాట్లాడారు. దర్శకుడిగా తనకు నేను తప్పు చేశా, షార్ట్ ఫిల్మ్ గోల్డెన్ జూబ్లీ అన్నారు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం తెలుగు సినిమా దర్శకత్వం చేస్తానన్నారు. సినిమాలకు ఆదరణ తగ్గి యూట్యూబ్ లో కోట్లకు ప్రేక్షకుల ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో రాజ్యం వెళ్తున్న దర్శకులు అధిక శాతం షార్ట్ ఫిల్మ్ల నుండి వచ్చిన వారిని ఆయన తెలిపారు. తెనాలి, సంఘం, జాగర్లముడి, కొల్లిపర, నదీ తీరం, కొల్లూరు, ఇటుకరాయి, భట్టిల వద్ద షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో సుమారు 45 సినిమాల్లో వివిధ ప్రాంతాల్లో నటించిన రమేష్ వర్మ ప్రధాన పాత్రలు నటిస్తుండగా రమ్య, మానస, మల్లిపాడు రమేష్, సైదులు యాదవ్ తో తను కూడా కీలక పాత్రలు నటిస్తున్నట్లుగా స్టైల్ రవి తెలిపారు. సినీ నటుడు రమేష్ వర్మ మాట్లాడారు. 45 సినిమాలు చేసిన పట్టు యూట్యూబ్ కున్న ఆదరణ మేరకు షార్ట్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమ్య, మానస, మల్లిపాడు రమేష్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు నేను 50వ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఇక్కడ తెనాల్లో ప్రారంభించాను. ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్లో ఎప్పుడు అప్పు చేయని ఒక కుటుంబం ఆ అప్పు కట్టలేక ఎలా బాధలు పడతారు, అలాగే అప్పు కట్టకపోతే వాళ్ళ పరువు పోయి బంధువులు ఇళ్ళకి, పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ వెళ్లకుండా ఎలా మొహం చాటేస్తారు అనే విషయాలు దీంట్లో క్లుప్తంగా మేము వివరిస్తున్నాము. అలాగే నా షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చూస్తారు అందరూ. ఈ మా పక్కన అన్నగారు వర్మ గారు సినీ యాక్టరు, అన్నగారు ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకంగా పిలిపించాము. అన్నగారి మాటలు 2 మాటలు వినండి. హాయ్ సార్, నా పేరు రమేష్ వర్మ, నాది విజయవాడ అండి. దగ్గరగా సినిమాలు ఒక 50 వరకు చేశాను. టీవీ సీరియల్స్ ఒక 15 వరకు చేశాను. 50వ వెబ్ సిరీస్కి మన రవి గారు నన్ను పిలిచి నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు, విలన్ క్యారెక్టరు. సినిమాలు చేసిన అంత తృప్తి నాకు రాలేదు. షార్ట్ ఫిలిం చేసే దాంట్లో నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు యూత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తున్నారు, సినిమాల వైపు తక్కువ వెళ్తున్నారు. సో దాని వరకు నాకేంటి చాలా ఆనందం అనిపించిందండి. ఈ రవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చి మా మెయిల్ వినల్గా దీంట్లో పెట్టుకుని నాతో చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. హాయ్ అండి, నా పేరు రమ్య మాన్స. నాకు ఇది 6th షార్ట్ ఫిలిము. రవి గారు ఈ గోల్డెన్ జూబ్లీలో నాకు అవకాశం ఇచ్చినందుకు రవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మమ్మల్ని కూడా రామంటే మేము కూడా పాల్గొని మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు సారు క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా బుధవారం దుగ్గిరాల ఈమని గ్రామంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షురాలు కేశమణి శ్రీ అనిత ఆధ్వర్యంలో దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో ఈమని బలరాం గార్డెన్స్ నందు 2గా క్లస్టర్ గా విభజించి మండలంలో ఉన్న 18 గ్రామాల నాయకులు కార్యకర్తలకు మహానాడుకు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ మహానాడుకు మండల స్థాయిలో నాయకులు కార్యకర్తలు హాజరవుతున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి డిజిటల్ స్క్రీన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వీక్షించారు. 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమానికి కొనసాగించారు. ఈ మనలో జరుగు మహానాడుకు పెరకలపొండి నుండి ద్విచక్ర వాహనాలు ఎడ్ల బండ్లతో ర్యాలీగా మహానాడుకు చేరుకున్నారు. వచ్చిన నాయకులు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మహానాడు క్లస్టర్ల వద్ద పసుపు తోరణాలు ఫ్లెక్సీలతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మిడి సత్యనారాయణ, ఎంపీపీ షేక్ జమీన్, వైస్ ఎంపీపీ మరిదు రామయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, క్లస్టర్ కన్వీనర్లు చిలువూరి యేసుపాదం, తాళ్ల అశోక్ యాదవ్, కో కన్వీనర్లు వల్లూరి నరసింహారావు, జంపాల హరి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, మండల వాణిజ్య విభాగ కార్యదర్శి గార్లపాటి కోటేశ్వరరావు, మండల మైనార్టీ నాయకులు ఎండి జలాలుద్దీన్, మండల బీసీ నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, మండల నాయకులు పిన్నపాటి కరుణాకర్, బుస్స నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి, గద్దెవాసు, జంపాల కుసుమకుమారి, గ్రామ అధ్యక్షులు కాకబాబు, కాబోతు దేవదాసు, వాసిరెడ్డి శ్రీనివాస్, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, అంచె రవిచంద్, పర్వతనేని హర్ష, పసుపురెడ్డి రవి యాదవ్, నక్క చిరంజీవి, వాసిరెడ్డి వినోద్, మండల గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ రోజు ఇంత మహా కార్యక్రమానికి మా కార్యకర్తలు, మా నాయకులు క్లస్టర్ వైజ్ గా సుమారు 1800 క్లస్టర్లలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మహానాడు అనేది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన మహానాడు జరిగితే ఒక నెల్లూరులోనో లేదా ఎక్కడో జరిగితే అందరూ కార్యకర్తతో సహా పాల్గొనేది చాలా అతి తక్కువగా ఉంటుంది. ఈ రోజు కింద లెవెల్లో ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కేడరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు ఈ మహానాడికి రాలేని పరిస్థితి ఈనాడు వారికి కూడా. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఒక పండగ వాతావరణం, వారి సంతోషాన్ని నిజంగా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేశారని మా కార్యకర్త కింద స్థాయి కేడర్ కూడా ఎంతో అభిమానంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఏదైతే ఇంధన పొదుపులో భాగంగా భారతీయ పౌరులుగా మనం అందరం కూడా ముఖ్యంగా కూటమి ధర్మాన్ని అనుసరించి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా క్లస్టర్ పరిధిలో మనం అందరం చేసుకోవాలని ఒక ఆదేశించడం, మనం అందరం కూడా అదే రీతిన ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడ వేలాదిగా మన మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 12 క్లస్టర్లు ఉన్నాయి. ముఖ్యంగా మన దుగ్గిరాల్లో 2 క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి దుగ్గిరాల్లోని జంపాలవారి కళ్యాణ మండపంలో సుమారుగా 6 గ్రామాలు, అటువైపు మనకి ఈమని క్లస్టర్ లో 12 గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 1800 క్లస్టర్ లో మంగళగిరి నియోజకవర్గం 11వ క్లస్టర్ గా దుగ్గిరాల గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ క్లస్టర్ లో మహానాడు ప్రాంగణంలో ఈ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం మాకు చాలా ఆనందం. దీనికి కారణమే లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఈ మండలాన్ని ఎంత అభివృద్ధి చేస్తే మహిళల్లో ఇంత చైతన్యం వచ్చి ఈ రోజు మహిళలతో మహానాడు ప్రాంగణం పోటెత్తడం అంటే సామాన్య విషయం కాదు. ఇది కార్యక్రమాలు, రేతమారఫ్ ఫండ్లు, అదేవిధంగా ఓసీలు, అదేవిధంగా సంజీవని ఆరోగ్య రథాలు, అన్నా క్యాంటీన్లు, విద్యా దీవెనలు, అలానే తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక అన్నగా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని చేయబట్టి ఈ రోజు 11వ క్లస్టర్ దుగ్గిరాల గ్రామంలో మహానాడుకి పెద్ద ఎత్తున పొడిచిన ఆనందాయకం. డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల గ్రామం ఈమాని గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా గర్వంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము. కానీ కొన్ని కారణాల వలన డిజిటల్ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు డిజిటల్ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. సంక్షేమం, అభివృద్ధి అని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. రక్షణ సైన్యం ఆధ్వర్యంలో లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
స్థానిక బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రక్షణ సైన్యం ఆధ్వర్యంలో వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కర్నల్ గేర్ థామస్, రక్షణ సైన్యం యూత్ మేజర్ బెండంజీ వీరయ్య, సాల్మన్, మేజర్ రత్నాకర్, హెల్పన్, దోపలపూడి జ్యోతి బాబు, రోజ్, పవన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ నాయకులు కమిషనర్ డానియల్ రాజు దాసరి వారి నాయకత్వంలో మరి ఎండలో అతి తీవ్రత కలిగిన అతి ఉష్ణోగ్రత కలిగిన ఎండలో ప్రయాణములు చేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ సప్లై చేయమని తెలియచేసినప్పుడు ఈ నెల 23వ తేదీ నుండి ఈరోజు 27వ తేదీ వరకు ఆయా ప్రజలకు ఈ నీరును అందించడం, మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరుగుతూ ఉంది. మరి నాయకులను, రక్షణ సైన్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ తెనాలి పట్టణాన్ని, తెనాలి పరిసర ప్రాంత ప్రజలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. బుధవారం దుగ్గిరాల ముర్తుజానగర్ లో ముస్లిం పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జానీ సాహెబ్, షేక్ హుస్సేన్ సాబిర్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. భారతదేశ సమైక్యత, సమగ్రతల కోసం గోవుపై జరుగుతున్న హింసను అరికట్టి గోవులను రక్షించాలి. కొంతమంది మతోన్మాదులు గోవును రాజకీయం చేస్తూ దేశంలో గో సంరక్షణ పేరుతో జరుగుతున్న హింస ఆగాలి. దేశంలో మత సామరస్యం పెరగాలంటే హిందూ సమాజంలో ఆరాధ్య దైవమైన గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అలాగే ముస్లింలు హిందూ సోదరుల మనోభావాలను గౌరవిస్తూ గోవధను పూర్తిగా మానుకోవాలి. దేశంలోని అన్ని మతాల మధ్య సామాజిక ఐక్యత, మత సామరస్యం కోసం కేంద్ర ప్రభుత్వం గోవధను నిషేధించడంతో పాటు బీఫ్, ఆవు మాంసం ఇతర దేశాలకు దిగుమతి చేసే భారతదేశంలోని అన్ని కంపెనీలను నిషేధించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కార్యాలయంలో 6వ క్లస్టర్ మహానాడును ప్రారంభించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆటనగర్ అగ్ని ప్రమాద కారణాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం శ్రేణులకు మహానాడు పెద్ద పండుగ. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి. అంగళకుదురు కళ్యాణ మండపంలో మండల స్థాయి 2వ క్లస్టర్ మహాసభల్ని పరిశీలించిన నియోజకవర్గ పరిశీలకులు రాజేష్ అప్పసాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.